మినహాయింపులు ఇచ్చింది మధ్యతరగతికి మోడీ సర్కార్ మాత్రమే. 2.5 నుంచి 5 లక్షలు ఒకసారి, 5 లక్షల నుంచి దాదాపు 7 లక్షల దాకా ఒకసారి, అంటే 10 లక్షల దగ్గరగా, అంటే 7 లక్షల దాకా సంపాదించేవాడు పైసా పన్ను కట్టక్కర్లా. 7 తర్వాత 10 లోపుకి కూడా దాదాపుగా ట్యాక్స్ మినహాయింపు. అది ఇంతకు ముందుది లాస్ట్ 2019. ఈ ట్రిప్ ₹1,00,000 ఉన్నా కూడా లేదు, 12 లక్షలకి వరకు ఎగ్జాంప్షన్. సరిగ్గా చెప్పాలంటే స్టాండర్డ్ డిడక్షన్తో కలిపి 12,75,000 వరకు 10 పైసల పన్ను లేదు. ఈవెన్ 12 లక్షలు దాటి 24 లక్షల వాళ్ళకి కూడా ఒక బెనిఫిట్ క్రియేట్ చేశారు. అది స్లాబ్ సిస్టమ్స్ మార్పులు. ఇదివరకు ఏంటంటే ఈ 10 లక్షలు దాటినప్పుడు ఈ 30% ఉండేది ట్యాక్స్, మీకు గుర్తుంటే కనుక 10 lakhs దాటితే 30% ఉండేది. అది ఎంత నిలువు దోపిడీ ఉంటుందంటే, చిన్న ఎగ్జాంపుల్, నేను ఈ మన బ్యాంక్ లోన్ తీసుకుని, హౌసింగ్ లోన్ తీసుకుని కట్టుకున్నటువంటి ఒక ఇల్లు తీసుకుంటే అది 6 లక్షల రూపాయలకి నేను తీసుకుని ఆ తర్వాత ఫైనాన్షియల్గా వల్లగాక, అంటే దాన్ని నేనే అక్కడికి వెళ్ళి ఉండటానికి ఇంట్లో వాళ్ళు లేరు, నేనేమో హైదరాబాద్లో ఉంటున్నాను. ఆ ఇల్లు వేరే వాళ్ళకి అప్పచెప్తే ఏదో అద్దెలకి ఇస్తుంటే అదేమో పద్దాక రిపేర్లకే దోలదేరిపోతుంది, అనవసరమైనటువంటివి ఏమన్నటువంటి ఉద్దేశంతో, ప్లస్ అక్కడేమో మనం ఇది కట్టాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో అది అమ్మేస్తే 11,50,000 రూపాయలు. అంటే అసలు వాస్తవంగా నేను కొంది 12 లక్షల రూపాయలకి, 11.5 లక్షలకి, 6 లక్షల రిజిస్ట్రేషన్ వాల్యూ కాబట్టి అది క్యాష్ దాని ప్రకారం ఇస్తాం కదా మనం. తర్వాత ఏమైంది, అప్పుడు అది